ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొదటి విడత లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే ప్రజానాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలియగానే నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు గమనిస్తే నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని అర్థమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనకరపు రాకేష్, నాయకుడు దాడి మల్లేశం యాదవ్, అంబటి చందు యాదవ్, మొండే రాజు ప్రభాకర్ ఉన్నారు. లోకసభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే భారతీయ జనతా పార్టీలో ప్రజానాడి వ్యతిరేకంగా ఉందని తేలిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ తాలి బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకొని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్తా ఉన్నాం. ఇండియా కూటమి అన్నమాట చెప్తున్నాం. వారు నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల భాజపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వారి ప్రకటన చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట, గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికల ముందే ఏదో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినట్టు భావోద్వేగ ఘటనతోటి ఇప్పుడు అధికారం రావాలని చెప్పి చూసి 2 సార్లు విజయం 2 సార్లు వాళ్ళు సాధించారు. కానీ 3వసారి ప్రజలు వాళ్ళ నిజ స్వరూపాన్ని గమనించారన్నమాట. ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2వసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని గమనించి ఈ 10 సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా 10 సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్నామంటే మాట పేదలకు ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని ఇవ్వలేరు. జన్ధన్ ఖాతాలో పేదవాళ్ళకు 10 లక్షల ఖాతాలు వేస్తామని వేయలేదు. నిత్యావసర ధరల వస్తువులు పెరగడానికి కారణమే నియంత్రిత పరిపాలన. ఒకే రోజు 140 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతూ ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలనుకుంటే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారని చెప్పండి.